ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన బలహీనతలో, కృంగిన స్థితిలో, ఎటు నిర్ణయము తీసుకోలేనటువంటి పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయమును అనుగ్రహిస్తాడని ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక ద్వారా ప్రభు మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సమయంలో చిక్కుకొనినప్పుడు ఆ పరిస్థితిలో నుండి ఎలా బయటకు రావాలో, ఆ పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలియనటువంటి పరిస్థితిలో మనలో నుండి ఒక స్వరం మనకు వినపడుతూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ పరిస్థితిలో నుండి బయటకు వచ్చేటువంటి మార్గము తెలియపరచబడుతూ ఉంటుందని ఈ వాక్యం యొక్క సారాంశముగా ఉంది. ఈ వాగ్దానము ద్వారా మన గృహములలో గొప్ప నిరీక్షణను ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని గురించి చింతించక, నువ్వెదుర్కొంటున్నటువంటి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులను బట్టి కన్నీళ్లు విడవక దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు సహాయము చేస్తాడని ఈ వాగ్దానము మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంది. ఎల్లప్పుడూ మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో మనకు సహాయము చేస్తాడు. ఈరోజు మీరు పరీక్షకు వెళ్తున్నారా? లేదంటే ఉద్యోగ నిమిత్తమై ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సుకునే పరిస్థితి వస్తుందా? తినటానికి కుటుంబ పోషణ కష్టంగా ఉన్నట్లయితే ఆ పరిస్థితిలో నుండి ఎలా బయటకు రావాలో, ఆ పరిస్థితులను ఎలా అధిగమించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి నడిపిస్తాడని ఈ వాగ్దానము మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బయటకు రాలేము, ఈ పరిస్థితుల్లో ఇంతే, మేము ఇంకా ఇందులో మగ్గిపోవాల్సిందే, ఈ క్లిష్టమైన పరిస్థితిలో నుండి బయటకు వచ్చే మార్గమే లేదు అని మీరు నిరుత్సాహపడక పరిశుద్ధాత్మ దేవునితో చక్కటి సహవాసాన్ని అనుదినము మనము కలిగి ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. కొన్ని సందర్భాలలో అప్పుల్లో కూరుకుపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కుటుంబ సమస్యలు మనలను మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. కానీ ఈ ఉదయమున నీ పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తప్పక సహాయము చేస్తాడు. ఆ చిక్కుల నుండి బయటకు రావటానికి ఆయన మీకు శక్తిని దయచేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఈ భూమిని విడిచిపెట్టేటువంటి సమయం వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా చింతిస్తూ కలవరపడుతున్నట్లుగా యేసు ప్రభువారు తన హృదయమందు గ్రహించి వారితో ఒక మాట చెప్తూ ఉన్నాడు. నేను విడిచి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, కానీ పరిశుద్ధాత్మ అను ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతున్నాను అని ఆయన తెలియజేసి ఉన్నాడు. ఈరోజు దేవుడు శిష్యులకు చేసినటువంటి వాగ్దానము కన్నీటితో ప్రార్థన చేస్తూ కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు శిష్యుల వలె నేడు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా ఆయన బలాన్ని పొందేందుకు తన పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ప్రతి అడుగు ఎంతో సులువుగా మారిపోతుంటుంది. ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, మరియు ఎలా ప్రవర్తించాలో కూడా ఆయన మీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమస్తమును నేర్పించి మనలను నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే కీర్తనకారుడు 46వ దావీదు కీర్తన 1వ చరణంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమందు
ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని రచిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మీ బలహీనతలో ఆయన ఆత్మ మీకు బలముగా మారిపోతుంది. నేడు ఎన్నో సమస్యల ద్వారా మీరు ప్రార్థించలేని స్థితిలో బలహీనంగా ఉన్నట్లయితే చింతించకండి. ఆయన మీ బలహీనతను చూచి సహాయం చేయబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము అనుక్షణము కూడా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటూ ఆయన ఎలా మనకు ఆలోచనను అనుగ్రహిస్తే ఆయన ఆలోచన ప్రకారము, ఆయన నడిపింపు ప్రకారము మనము నడిచినట్లయితే గొప్ప విజయాలను మన జీవితంలో పొందుకోబోతున్నాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మా బలహీనతలో మాకు సహాయము చేయుచున్న దేవా, మీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవా, మీతో సహవాసాన్ని కలిగి ఉండేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. మీ ఆలోచన ప్రకారము మేము నడిచేటువంటి బ్రతుకులను మాకు మీరు అనుగ్రహించండి. విన్న వాక్యము ద్వారా నిరీక్షణ కోల్పోయినటువంటి అనేక మంది బిడ్డలకు నిరీక్షణను, ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసఫ్.